గందరగోళం నెలకొంది. పలువురికి మొదటి విడత, రెండవ విడతల్లో మాఫీ కాగా మూడో విడతలో మరికొందరికి మాఫీ అయ్యాయి. అయితే కొందరికి మాత్రం మాఫీ కాలేదు. వారు మాఫీ అవుతుందో లేదో అన్న అనుమానంలో ఉన్నారు. బ్యాంక్ బుక్, ఆధార్, భూమి పాస్ బుక్లలో అన్ని సవ్యంగా ఉన్నా తమకు రుణమాఫీ కాలేదంటున్నారు. కాగా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అసలు ప్రజల్లో ఉన్న డౌట్స్ ఏంటి? అసలు ఎందుకు వాళ్ళకి ఇంత డౌట్స్ కలుగుతున్నాయి? అసలు అర్హత ఉండడానికి ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర? అవన్నీ ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, 2 లక్షల రుణమాఫీపై రైతుల్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. పలువురికి మొదటి విడత, రెండో విడతలో మాఫీ కాగా మూడో విడతలో మరికొందరికి మాఫీ అయ్యాయి. 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న పలువురు రైతులకు ఏ ఒక్క విడతలో కూడా మాఫీ కాలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పిన ప్రభుత్వం తమకు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ బుక్, ఆధార్, భూమి పాస్ బుక్లలో అన్ని సవ్యంగా ఉన్నా తమకు రుణమాఫీ కాలేదని కూడా వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొందరికి రుణమాఫీ చేసి మరికొందరికి మాఫీ చేయకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే 2 లక్షల రుణమాఫీ పైన డైలమా కూడా నెలకొని ఉంది. ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి రుణమాఫీపై ప్రస్తుతం అయితే ఒక గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. తొలి 2 విడతలు రుణమాఫీపై ముందే రైతులకు బ్యాంకుల నుంచి గ్రామాల వారీగా లిస్ట్ రిలీజ్ చేశారు. దాంతో ఎవరి రుణమాఫీ అయిందో క్లియర్ గా తెలిసిపోయింది. కానీ పూర్తి స్థాయి రుణమాఫీపై మాత్రం క్లారిటీ రాలేదు. ఎలాంటి లిస్టు బ్యాంకు నుంచి రైతులకు అందలేదు. దీంతో బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. అయితే నిన్న ఇవాళ పబ్లిక్ హాలిడేస్ కాబట్టి ఆ లిస్ట్ లో తమ పేరు ఉందా లేదా అని కూడా తెలుసుకునేందుకు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఇంకా ఏదేమైనా రేపు మండే రేపు కూడా బ్యాంక్ ఉంటుందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ హాలిడే రక్షాబంధన్ నేపథ్యంలో రేపు సెంట్రల్ గవర్నమెంట్ హాలిడే ఒకవేళ ఉంటే మళ్ళీ ఇంకా వాళ్ళు మంగళవారమే బ్యాంకులకు వెళ్లాల్సి ఉంది. అయితే రుణమాఫీ పైన నిన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు, అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. 2 లక్షల లోపు రుణాలు వరకు అర్హులైన రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం నెల రోజుల్లోనే మాఫీ చేసింది. దాదాపు 22 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో దాదాపు 18,000 కోట్లు జమ చేసింది అని కూడా నిన్న వ్యవసాయ శాఖ చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేసింది. జూలై 18వ తేదీన ₹1,00,000 లోపు రుణాలు, అలాగే జూలై 30న 1,00,000 నుంచి 1,50,000 లోపు రుణాలు మాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీ నుంచి 1,50,000 నుంచి 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసింది అంటూ కూడా నిన్న వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. ₹31,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వము 18,000 కోట్లతో సరిపెట్టిందని రుణమాఫీపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. అంటే శ్రీచరణ్, ఒక పక్క ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు ఇదే విషయాన్ని ఆరోపిస్తూ వస్తున్నాయి. బట్ ఇప్పుడు రైతులు, అర్హులు కూడా ఇదే మాట అంటున్నారు. సో మరి దీనిపై క్లారిఫికేషన్ ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తోందా? హిమబిందు, ఎందుకంటే ఇక్కడ కొన్ని టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది అకౌంట్లలో డబ్బులు వేసినా కూడా దాదాపు 22,000 మందికి పైగా అకౌంట్ లో మొదటి విడతగా కూడా రైతు రుణమాఫీ వేస్తే అవి తిరిగి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చాయి. వీటిలో చిన్న చిన్న తప్పులు గుర్తించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరిచేస్తుంది. ఇప్పటికే 8,000 ఖాతాలకు తిరిగి డబ్బులు కూడా జమ చేసింది. అయితే 2 లక్షల లోపు రుణాలుండి మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి అందుకు కారణాలు తెలుసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు తెలుస్తున్నారు. ఉదాహరణకు ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏఓకు అందించాలి. 2 లక్షల లోపు రుణం ఉన్నప్పటికీ కూడా మాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే
ఆ బ్యాంక్ బ్రాంచ్ ఉన్న మండలం వ్యవసాయ అధికారిని కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణమాఫీ వర్తించిందా లేదా, వర్తించకపోవడానికి కారణం ఏముంటుంది, ఒకవేళ ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్ తో పాటు ఓటర్ ఐడి లేదా వెహికల్ లైసెన్స్, రేషన్ కార్డును ఎంఓకి అందించాలి. వాటిని పోర్టల్లో అప్లోడ్ చేసి సరి చేసుకోవడం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారని కూడా వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదని ఫిర్యాదులుంటే ఎంఈఓ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలు నమోదు చేసుకుని పోర్టల్ అప్లోడ్ చేస్తారని కూడా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆధార్ లో బ్యాంక్ ఖాతాలో ఉన్న రైతు పేరు సరిగ్గా లేకపోతే రైతులు సరైన పేరున్న అప్డేటెడ్ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. నెల రోజులు రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది అంటూ కూడా నిన్న కీలక ప్రకటన చేసింది వ్యవసాయ శాఖ. మరోవైపు ఏమో ప్రతిపక్షాలు అసలు రైతు రుణమాఫీ కాలేదు, రైతు రుణమాఫీ కాందే మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారంటూ అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా అసెంబ్లీలో తన ఛాంబర్ లో స్పెసిఫిక్ గా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేసింది, రాష్ట్ర రైతాంగాన్ని అంటూ కూడా ఆయన ఎద్దవా చేశారు. అన్ని దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. తెలంగాణలో దాదాపు 60 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. వీరందరికీ రుణమాఫీ కావాలంటే 49,000 కోట్లకు పైగా డబ్బులు అవసరము. కానీ కేవలం 18,000 కోట్లతో రుణమాఫీ చేసి రైతులకు రుణమాఫీ చేశామని చెబుతున్నారు. ఏ రోజు వరంగల్లో సభ పెడతారో చెప్పండి. ఆ సభలో రుణమాఫీ చేయని రైతులు సభ ఎలా వస్తారో, ఆ సభ ఎలా నిండుతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తాము, పిఎస్సి వద్ద వివరాలు సేకరిస్తాము, కలెక్టర్ల దగ్గర వినతులు సమర్పిస్తాము, ప్రతి నియోజకవర్గంలో వివరాల సేకరణ కోసం ఒక ఇన్ఛార్జిని నియమిస్తాము, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా మాజీ మంత్రి హరీష్ రావు అయితే తారాస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వం పైన. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగనే దొంగ అని బిగ్గరగా అన్నట్లుందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ ఎగనామం పెట్టి పూజలు కొడుతున్నారు, పాక్షికంగా అమలు చేశారు తప్ప పూర్తిగా ఎక్కడ చేయలేదంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రాజీనామా చేయాల్సిందిగా కూడా ఆయన కోరారు. నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే ఏం లాభం ఉండదు. కాంగ్రెస్ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటికి ఎవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ల వలె ముచ్చటగా ముగ్గురని చెప్పి 2 వేళ్లు చూపించాడట అన్నట్లు కూడా కాంగ్రెస్ రుణమాఫీ కథ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. హిమబిందు. Right. Thank you, Sri Charan. Thanks for the updates.